Hello everyone. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఎం స్పెషలిస్ట్ డాక్టర్స్ మరియు మెడికల్ ఆఫీసర్ల పోస్ట్కి సంబంధించిన ఒక అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. సో ఇందులో మొత్తంగా 185 పోస్ట్స్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక ఉద్యోగాలకు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, శాలరీ మరియు ఎలా అప్లై చేసుకోవాలో ఈ యొక్క వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క ఉద్యోగాలు అనేవి కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 25th August 2025. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 10th September 2025. సో నెక్స్ట్ ఇందులో మొత్తం వేకెన్సీ స్పెషలిస్ట్ డాక్టర్స్ 30 పోస్టులు, మెడికల్ ఆఫీసర్స్ 155 పోస్ట్ ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది పోస్ట్, నెంబర్ ఆఫ్ పోస్ట్, నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్, శాలరీ డీటెయిల్స్, రిక్రూట్మెంట్ డీటెయిల్స్. సో ఫస్ట్ వన్ జనరల్ ఫిజిషియన్, టెలిమెడిసిన్ హబ్. నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేవి 13 పోస్ట్. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అనేది ఎన్హెచ్ఎం, శాలరీ డీటెయిల్స్ అనేవి 1,10,000 పర్ మంత్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అనేవి కాంట్రాక్ట్. సో ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది ఎంబీబీఎస్తో పాటు పీజీ డిగ్రీ లేదా డిప్లొమా, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. సో సెకండ్ వన్ గైనకాలజిస్ట్, టెలిమెడిసిన్ హబ్ 3 పోస్ట్. సో ఇక్కడ శాలరీ వచ్చేసి 1,10,000 పర్ మంత్. సో నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఎంబీబీఎస్తో పాటు పీజీ డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. సో థర్డ్ వన్ పేడియాట్రిషియన్, డిఈఐసిఎస్ అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్, శిశు వైద్యుడు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేవి 14 పోస్ట్. సో ఇందులో ఎన్హెచ్ఎం యు&ఆర్ శాలరీ వచ్చేసి 1,10,000. సో ఎన్హెచ్ఎం ట్రైబల్ ఏరియాస్ అయితే శాలరీ వచ్చేసి 1,40,000. సో ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అనేది కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ మెడికల్ ఆఫీసర్స్, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, UAMS, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్. సో ఇందులోనే డిఈఐసిఎస్ లేదా టెలిమెడిసిన్ హబ్స్. నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేవి 155 పోస్ట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ శాలరీ వచ్చేసి 61,960 పర్ మంత్. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఎంబీబీఎస్ చేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్, ఓసీ కేటగిరీ వారు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 42 సంవత్సరాలు. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వారు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 47 సంవత్సరాలు. వికలాంగులు అయితే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 52 సంవత్సరాలు. ఎక్స్ సర్వీస్ మెన్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 50 సంవత్సరాలు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది మొత్తంగా 100 మార్కులకు గాను 75% మార్క్స్ అనేవి మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, డిగ్రీ లేదా పీజీ డిగ్రీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా, 10 మార్కులు అనేవి డిగ్రీ లేదా పీజీ డిగ్రీ కంప్లీట్ అయిపోయాక మీ యొక్క ఏజ్ ఆధారంగా, నెక్స్ట్ 15 మార్కులు అనేవి ప్రీవియస్గా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసిన అనుభవం ఆధారంగా ఇస్తారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీ అనేది ఓసీ కేటగిరీ వారు అయితే 1000 రూపాయలు పే చేయాలి ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్, వికలాంగులు అయితే 750 రూపాయలు అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి ఫ్రెండ్స్. ఫెసిలిటీ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ అని ఇచ్చారు. డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్న వేకెన్సీస్ చూడండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ చూడండి. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఎస్ఎస్సి సర్టిఫికేట్, 4th నుండి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, మీ యొక్క డిగ్రీ లేదా పీజీ లేదా డిప్లొమా ఒరిజినల్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ మరియు మిగతా సర్టిఫికేట్స్ అన్నీ ఆన్లైన్లో అప్లోడ్ అయితే చేయాలి.
ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క పోస్ట్కి ఇంట్రెస్టెడ్ అని అర్హత కలిగి ఉన్నారో ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై అయితే చేసుకోండి. నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.